Sir, my name is Yashashvi Rama. I am from KNR English Medium School, studying 9th class. Our project is full of waste management in that segregation of waste. In this, water bodies are used for household and drinking water. Nowadays, they are not useful. So that we are introduced a new project to separate the waste from the water bodies. Why? Because of plastic. We should not reduce the plastic 1 second because it is very, how many uses are there, those many losses are there. We should replace it in the form of jute or coconut bags which are very eco-friendly. The garbage is mainly separated into three parts: wet garbage, dry garbage, hazardous garbage. Wet garbage. In our kitchen, we mostly see our mother or we cut vegetables which are not useful, we throw in dustbin. That come under wet garbage. Dry garbage, for example, plastic covers, waste papers, waste cloths, we throw all in dustbin. That come under dry garbage. Hazardous garbage. Hazardous garbage is very dangerous. For example, user mask, injections, expired medicines, that all come under hazardous garbage. Namaste sir, my name is Sarita. I am studying 9th standard from MCHS Chinnapalai Nagar, Navapet students, and my project name is Urban Terrace Farming. I can explain the urban agriculture. D and B part has the two holes and I kept the holes. If it does not keep the holes, while composting that we can get bad smell of that and poisonous smell which is difficult to the human beings. My name is Usna Dabasum from PNMC High School from 9th class. I am here to explain about the segregation. Reduce means not to produce the waste. We can reduce the waste quantity up to 10%. That goes to landfills. And 90% of waste we can reuse and recycle after proper segregation and management. By inverting into something new, the user plastic, iron and glass materials will be recycled and the product will be produced. From that quantity of waste will be reduced and by the process of recycling. నా పేరు సోహిని. నేను కేఎన్ఆర్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాము. అసలు మన ప్రకృతిలో మన భూమికి ముఖ్యమైనవి ఏంటంటే ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. వీటిల్లో అత్యంత ముఖ్యమైనది ల్యాండ్. అలాంటిది ఈ రోజుల్లో మనం ఈ ల్యాండ్ని మొత్తం ల్యాండ్ ఫిల్లింగ్ వేస్ట్తో చేస్తున్నాం. సో దీన్ని అవాయిడ్ చేయాలి. స్లిప్పర్స్లో ఒక బాటిల్ పెట్టి దాంట్లో ప్లాస్టిక్ బాటిల్ పెట్టి ఇలా కార్డ్బోర్డ్ పెట్టి కొన్ని చేయొచ్చు. దాని మీద వెల్వెట్ క్లాత్ పెట్టి ప్లాస్టిక్ బాటిల్తో స్లిప్పర్స్ చేసుకోవచ్చు. యూస్ఫుల్ ఉంటుంది. నా పేరు కల్పన. ఐఎమ్ ఫ్రమ్ కేఎన్ఆర్ స్కూల్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 4 స్టెప్స్గా డివైడ్ అయి ఉండింది. మనం ప్లాస్టిక్ని యూజ్ చేస్తూనే ఉంటాం కానీ దాన్ని ప్లాస్టిక్ రెడ్యూసింగ్ మాత్రం చేయట్లేదు. ప్లాస్టిక్ రెడ్యూస్ చేయకపోతే ప్లాస్టిక్ అనేది పెరిగి పొల్యూషన్ పెరుగుతుంది. So, my name is B. Kavya. I'm studying 10th standard from KNR school. So, మన కంట్రీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ని అరికట్టడానికి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. అవి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి చెప్తుంది. వెల్కమ్ సార్, దిస్ ద ప్రాజెక్ట్ ఆన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు మనకి నెల్లూరులో అయితే వాటర్ అనేది అండర్ గ్రౌండ్లో వాటర్తో పాటు ఎన్నో ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది సార్. ఇప్పుడు బ్లాక్ అయినప్పుడు ఈ వాటర్ అనేది అటు సైడ్ వెళ్ళకుండా ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది. ఈ స్టాగ్నేట్ అయిన వాటర్ ఈ పై నుంచి ఎక్స్పెల్ అయ్యి బయట డ్రైనేజ్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలా బయటకు రావడం వల్ల చుట్టుపక్కల ఇళ్ళు జంతువులకి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సార్. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేసాం సార్. మామూలుగా స్టాగ్నేట్ అయిపోద్ది. స్టాగ్నేట్ అవ్వడం వల్ల వాటర్ ఇంక్రీజ్ అయిపోతుంది. వాటర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు అక్కడ సెన్సార్ వల్ల అక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఆడ మున్సిపల్ వాళ్ళు ఎక్కడ స్టాగ్నేట్ అయింది, ఎక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడికి వచ్చి దాన్ని ఈజీగా తక్కువ టైంలో క్లియర్ చేయడం. ఫ్యాక్టరీస్లో సపరేట్ అయ్యే బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో ఈ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అనేది వర్మీ కంపోస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మా ప్రాజెక్ట్ నేమ్ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్. కలెక్షన్ ఆఫ్ గార్బేజ్లో 3 రకాల చెత్త ఉంటుంది. అది వచ్చి ఫస్ట్ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ఈ మూడిటిని మనం కలిపి ఎప్పుడూ వేయకూడదు. ఆ 3 కలిపి అక్కడ బంద్ చేసినప్పుడు అందులో నుంచి ఒక గ్యాస్ అనేది ఫామ్ అయ్యి అది ఒక మనకి
పర్యావరణానికి హానికరం కలిగిస్తుంది. We have to reduce the usage of plastic or any non-biodegradable things which are not degradable in soil. So my name is P. Vaishnavi Shri. I am studying 9th class in KNR School. Today our project is about 3R principle with garbage. ఇప్పుడు మనము గార్బేజ్ అనేది ఇప్పుడు మన ఇండియాలో ఏమైపోతుందంటే చాలా ప్రాబ్లమ్స్ వల్ల మనకి పొల్యూషన్ అవుతుంది. అలాగనే ఇప్పుడు మనకి గార్బేజ్ ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం స్టాప్ చేయాలన్నా ఓవర్కమ్ చేయాలన్నా మనం ఒక సిచ్యువేషన్ ఒకటి ఎదుర్కోవాలి. కాబట్టి మనము ఇంట్లో నుంచే మనం ఇనిషియేటివ్ తీసుకుంటాం. డ్రై వేస్ట్ అనేది హజార్డ్ వేస్ట్ వస్తుంది, వెట్ వేస్ట్ వస్తుంది, ఇంకా డ్రై వేస్ట్ వస్తుంది సార్. ఇది 3 టైప్స్. వెట్ వేస్ట్లో మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్టేల్ ఫుడ్స్, గార్డెన్ వేస్ట్ వస్తుంది సార్. వెట్ వేస్ట్లో మనము కిచెన్ వేస్ట్ తీసుకుంటాం సార్. కిచెన్ వేస్ట్తో మనం వర్మింగ్ కంపోస్ట్ చేయొచ్చు సార్. సార్ మేము దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాం సార్. అదే ఈ ప్రాజెక్ట్ సార్. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మేము ఒక రకమైన పెట్రోల్ లాంటిది ప్రొడ్యూస్ చేస్తాం సార్. అది ఎలా నా ఫ్రెండ్ తిరుమల అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఫస్ట్ మనం అక్కడ హీట్ని తట్టుకోగలిగే ఒక కంటైనర్ తీసుకొని మన చుట్టుపక్కల దొరికే ప్లాస్టిక్ అంతా దాంట్లో స్టోర్ చేసి దాన్ని ఒక మోతాదులో హీట్ చేస్తే దాని నుంచి వెలువడే గ్యాస్ని మనం ఒక కంటైనర్లోకి తీసుకొని దాన్ని కండెన్స్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ని ఫ్యూయల్గా తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి పెట్రోల్, డీజిల్ ఇటువంటి ప్రోడక్ట్స్ పొందొచ్చు. మనకు 1 లీటర్ ఫ్యూయల్ కానీ పెట్రోల్ కానీ రావాలంటే 80 కేజీల ప్లాస్టిక్ అవసరం. కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేసాం. ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది అని కోరుకుంటున్నాం.